ఇక్కడ డబ్బులు లేవు, సంపాదించాలి. కాస్త కోలుకున్నాకే పథకాలు అమలు చేయగలం. కాస్త లేట్ అవుతాయంటూ గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు సెలవిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు. మరి ఆ విజనరీకి ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని తెలీదా? తెలియకపోవడం ఏంటి? జగన్ ఘోరంగా తయారు చేశాడని పదే పదే చెప్పారు కదా. అన్నీ తెలిసి సూపర్ 6 హామీలు ఎందుకిచ్చారు? అదేమని అడిగితే తప్పదు సంక్షేమం అని చెప్పారప్పుడు. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కొంతమంది సోకాళ్లు మేధావులు, అంటే వీళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఉంటాయి, వాళ్ళు మాత్రం సంక్షేమం పేరుతో అప్పులు చేయడం కంటే ఆపడమే బెటర్ అంటున్నారు. కొంతమంది లక్షల జీతం వచ్చే జీతగాళ్లు కూడా సోషల్ మీడియాలో వీళ్లతో జతకట్టి అవును అదే కరెక్ట్ అంటున్నారు. కానీ ఆ డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్న చిన్న చిన్న జీవితాలు గడిపే వాళ్లంతా మాత్రం నిరాశ చెందారు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు మాట తప్పడమనే విషయంలో ఎక్కడా మాట తప్పేలా లేరే అని మాటలు వినబడుతున్నాయి. వాలంటీర్లకు 10,000 చెప్పి ఇప్పుడు వారినేం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పథకాల విషయంలోనూ వాయిదా పద్ధతి పాటిస్తున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా ప్రజల్లో బ్యాడ్ ఇమేజ్ తెచ్చిపెడతాయి. ఎన్నికలప్పుడు బాబు చెప్పింది చేయడు అని పదే పదే మొత్తుకున్న జగన్ ఇప్పుడు జనాలకు గుర్తొస్తున్నాడు. జగన్ ఉంటే ఈ పాటికి అకౌంట్లలో డబ్బులు పడేవిగా అంటున్నారు. అయితే అభివృద్ధి అక్కర్లేదా అని వాదిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండూ ఉంటాయని చెప్పారు గాని జనం అడుగుతున్నారు. డబ్బులు లేకపోతే ఏం చేస్తారని ఓ వాదన. అయితే చిత్తశుద్ధి ఉన్నోళ్లకి రెండూ సాధ్యం అవుతాయని అసలైన మేధావులు అంటున్నారు. అవును, సంపద సృష్టించడం, సంక్షేమం అందివ్వడం, ప్రజల శక్తి పెంచి ఆ సంక్షేమాన్ని తగ్గించడం అనే ప్రక్రియ ప్లాన్ ప్రకారం చేయొచ్చంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమంటే రాజకీయ నేతలు వేల లక్షల కోట్లు పోగు చేసుకోవడం ఆపేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయంటున్నారు. ఇప్పుడు ఇసుక, లిక్కర్, మట్టి లాంటివన్నీ దోచుకుంటున్న సంపదంతా ప్రభుత్వానికే చెందితే సంక్షేమం అమలు చేయలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా ఎన్డీఏ సర్కార్ తీసుకుంటున్న ఈ వైఖరి ఖచ్చితంగా దెబ్బ కొడుతుందనే అంచనాలు వినపడుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో నోరు మెదపలేదు. చూసి ఎప్పుడో దీని మీద కూడా బహిరంగంగానే వాత పెడతారని అందరూ అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.